ఇక వినాయక నిమజ్జనానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారే శర్మ గారు. బంగారే శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా అపురూప ఘట్టం, ఎందుకంటే దేశంలో అన్ని చోట్ల నిమజ్జనం జరుగుతుంది కానీ బట్ ముంబైలో హైదరాబాద్లో జరగటాన్ని ఒక గొప్ప విశేషంగా చెప్పుకుంటారు. ఎందుకు అంటే హైదరాబాద్లోని నిమజ్జనం ఈ స్థాయిలో జరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత ఘనంగా హైదరాబాద్లో మనం జరుపుకుంటామంటే ఏమైనా దీని వెనక ఒక హిస్టరీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఎక్కడ స్వాతంత్ర్యోద్యమం బాగా విస్తృతంగా జరిగిందో అక్కడ గణపతి యొక్క ప్రత్యేకత ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. బాంబేలో తర్వాత అక్కడ బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టారు. ఇక్కడ రజాకార్ల పాలన అయితేనేంటి లేదు, మొదటి నుంచి స్వాతంత్ర్యం అనే దానికి చాలా అర్రులు కాచి ఉన్నారు. అందుకని ఇక్కడ జనాలు స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళకి రావాలంటే కొంతమంది వైష్ణవం అని విడిపోతారు, కొంతమంది శైవం అని, హిందువుల్లో శాక్తేయం అని రకరకాలుగా విభజనలు ఉన్నాయి. అందరినీ కలిపే దేవుడు ఎవరు అని ఆలోచిస్తే గణపతి తప్ప అందరినీ కలిపే దేవుడు ఇంకొకళ్ళు లేరు. కాబట్టి అలాంటి గణపతిని ఊరు ఊరా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చేస్తారు గణపతి అనగానే. అలా ఊరు ఊరా వీధి వీధి ప్రతి చోట ఈ గణపతిని ప్రతిష్ఠ చేసి అందరూ దగ్గర గుమిగూడి ఇటు వినాయకుడికి పూజలు చేస్తూనే స్వతంత్రంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని వాళ్ళు ప్రప్రథమంగా ఆరంభం చేశారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో, బాంబే మహానగరంలో ఈ రెండు చోట్ల చాలా విశేషంగా గణపతికి ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ తీవ్రమైన సంఘర్షణని ఎదుర్కొన్నారో అక్కడక్కడ గణపతి వచ్చి కాపాడుతూ ఉంటాడు. అందుకని దానికి గుర్తే ఈ గణపతి హైదరాబాద్ లో ఉండడం. అంటే ఎందుకు అంటే చాలా దేవతలు ఉన్నారు, మనం ఒక్కొక్కరు భావన ఒక్కొక్కటి. కొందరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, కొందరు శివుని కొలుస్తారు. కానీ వినాయకుడు అంటే అందరికీ ఇష్టమైన దైవం. పిల్లలు కూడా వినాయకుడు అనేసరికి అది రకమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకు ఆ వినాయకుడు అనేసరికి ఆ రకమైన ఆసక్తి, ఆ రకమైన విశిష్టత, ఆ రకమైన ఆకర్షణ? అసలు వినాయకుడి రూపమే చూస్తుంటే మళ్ళీ 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 చూడాలి అని అనిపిస్తుంది. ఎంత చూసినా ఇంకా కొంచెం చూడాలి, ఈ స్వామిని చూస్తూనే ఉండాలి. ఎందుకు? పెద్ద బొజ్జ, చిన్న కాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి గజముఖం, ఎప్పుడు ఇట్లా ఊగుతూ ఉంటుంది. ప్రసన్నో తరటీముఖ అంటారు. ఏనుగుని చూడటానికి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ఇది అందరూ ఇష్టపడేటటువంటి రూపము. అలాంటి రూపం దొరకడం దుర్లభం. కాబట్టి ఆ రూపములోనే ఆ ప్రత్యేకత ఉంటుంది, ఇలా గుంజేసుకుంటూ ఉండేటటువంటిది. ఆ రూపంలో ఓంకార తత్వం అంతా ఇమిడీకృతమై ఉంటుంది. మీరు చూడండి, ఓంకారాన్ని ప్రత్యేకంగా ఎక్కడ చూపించక్కర్లా. ఒక్కసారి ఏనుగు తొండం ఇలా లేపిందంటే అచ్చం ఓంకారమే ఉంటుంది అక్కడ. కాబట్టి ఓం అనేటటువంటి శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో, ఎన్నిగా విభజించబడ్డా అందరూ వేదాన్ని ఆశ్రయిస్తారు, వేదాన్ని గౌరవిస్తారు. వేదము శబ్ద బ్రహ్మం, శబ్ద బ్రహ్మానికి మూలం ఓంకారం. కాబట్టి ఎన్ని రకాలుగా ఎవరు విభజించబడ్డా అందరూ ఓంకారాన్ని తలుచుకుంటారు. కాబట్టి ఓం అనే శబ్దం ఎవడి హృదయంలో ఉంటుందో వాళ్ళందరి దగ్గర గణపతి కూర్చొని ఉంటాడు. కాబట్టి విభజన అనేటటువంటిది ఉండే అవకాశం లేదు. తర్వాత ఆ స్వామి రూపంలో కూడా పిల్లలు చూసినా పెద్దలు చూసినా, ఇప్పుడు మనకి నిమజ్జనకి అనేక రకాల వినాయకుళ్ళు వెళ్తున్నారు. అందరు తరచి తరచి చూస్తారు, ఈ వినాయకుడు ఏం వినాయకుడు, ఈ పక్కన వెళ్తున్న వినాయకుడు ఏమిటి, ఈయన బాలగణపత, ఈయన తరుణ గణపత, ఈయన నృత్య గణపత, ఈయన దుర్గా గణపత, ఇలా రకరకాలైన భక్త గణపత, ఇలా రకరకాలైనటువంటి గణపతి రూపాలు ఎన్ని అసలు చెప్పలేం. ఎన్ని చూసినా మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో రకరకాలైనటువంటి రూపాలతోటి గణపతిని కొలవడం అనేది అలవాటు ఉంది. కాబట్టి ఆ స్వామిని ఎన్ని రూపాల్లో చూసినా ఇంకా 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 చూడాలని అనిపిస్తుంది. మిగతా అన్ని రూపాలకు ఒక పరిమితి ఉంటుంది, ఇక్కడికి ఆపేస్తారు. మహా అంటే విష్ణుమూర్తిని తీసుకుందాం, ఓ దశావతారాలు లేదు ఇంకొక 21 అవతారాలు, అక్కడికి ఆపేస్తాం, అంతకు మించి దాటం. అలాగే అమ్మవారిని తీసుకోండి, ఆవిడకు కూడా కొన్ని లిమిటేషన్స్, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇంకా ఏవో చిన్న చిన్న శక్తి స్వరూపాలుగా. కానీ ఒక గణపతికి మాత్రమే, ఈ పరమేశ్వరుడికి గాని ఎవ్వరికీ లేనటువంటి విశేషమైన ఎన్ని రూపాలు భూమి మీద లేనిది, ఎన్ని రూపాలు అన్ని రూపాలు. పరమేశ్వరుడు కూడా లేనిది లేదు, తండ్రికి కూడా లేదు, తల్లికి లేదు, మేనమామకు కూడా లేదు. మేనమామ ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తే. ఎలా అంటే శ్రీకాంతో మాతులో యస్య అంటారు. కృష్ణ పరమాత్మ అవతారం తీసుకున్నప్పుడు మహామాయ ఆయన కంటే ముందు పుట్టింది. కాబట్టి ఆయన సోదరిగా మహామాయ పుట్టింది ఈయనని. అందుకనే సరసిజనాభ సోదరి అంటారు. అలాంటి ఆ అమ్మవారికి లేదు, విష్ణుమూర్తికి లేదు, పరమేశ్వరుడికి కూడా లేదు. లేనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ స్థితి ఒక్క గణపతికే ఉంది. గణపతి దగ్గర మొత్తం ప్రకృతిలో ఉండేటటువంటివన్నీ ఉంటాయి. అంటే మనం భూమి మీద పండ్లు అయితేనేంటి, పండ్లు తీసుకోండి పండ్లు, ఆకులు తీసుకోండి ఆకులు, అస్త్రాలు తీసుకోండి అస్త్రాలు, శస్త్రాలు తీసుకోండి శస్త్రాలు, కిరీటాలు, అలంకారాలు. అస్సలు గణపతికి
అనేక రకాలైనటువంటి ఆ ఆభరణాలు అన్నీ కూడా దొరుకుతాయి మనకి. ఇంత రూపంతో, ఇంత అలంకారంతో ఇంకో భగవంతుడు దొరకడం కష్టం. పైన భక్త సులభుడు. మిగతా దేవతలకేంటి, మీరు కొండంత చేసి పెట్టాలి, ఎంత చేసినా ఈ అనుష్ఠానం చేయవయ్యా, హవనం చేయి, హోమం చేయి అని చెప్తారు. ఇంత గరిక గడ్డిపోచలు దూర్వార యుగ్మాలు 4 తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడితే సంతోషపడతాడు కదా. కాబట్టి గొప్పగా డబ్బున్నవాడు, ఏమీ లేనివాడు, ఎవడైనా అర్చించడానికి సులభమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారు అంటే అది గణపతే. అందుకని ఈ గణపతి అనేటప్పటికి ఒకసారి తెలియకుండానే ఒళ్ళు అలా మైమర్చిపోతుంది. అందరివాడు సత్యం. రైట్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ అంటే గణనాథుడికి దేవికి మాత్రమే నవరాత్రులు నిమజ్జనం ఉంటాయి. ఎందుకు అది? అంటే ఒక గణపతికి అమ్మవారికి వచ్చేటప్పటికి ఈ రాత్రులు ప్రధానంగా ఎందుకు తీసుకుంటారు అంటే తమో గుణాన్ని దూరం చేయాలంటే కలౌ హనుమచ్చండి వినాయక అంటారు. ఈ కలియుగం అంతా కూడా అంధకారంతో నిండి ఉంటుంది. ఈ అంధకార బంధురమైనటువంటి స్థితి నుంచి, ఈ అజ్ఞానం నుంచి బయటికి వేసి పరమాత్మలో ఐక్యం చేయాలి అంటే అది కేవలం గణపతికి, చండీ అమ్మవారికే చాలా ప్రశస్తంగా ఉంది. అందుకనే విఘ్నాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా ముందు గణపతిని లేదా చండీ అమ్మవారిని ఆశ్రయించమని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి గణపతి దగ్గర, అమ్మవారి దగ్గర ఈ నవరాత్రుల్లో పూర్తిగా తీసేటటువంటి విశేషం 2. ఈ ఇద్దరికి సంబంధించినవే వర్ష ఋతువులో, ఆ తర్వాత వెంటనే శిశిర ఋతువులో వస్తాయి. అంటే వర్ష ఋతువు ఇట్లా అయిపోగానే శిశిర ఋతువు వస్తుంది. ఈ వర్ష ఋతువులో ప్రకృతి అంతా ఆనందంగా ఉంటుంది, రమణీయంగా. దాని యొక్క తల్లి స్వరూపంగా శిశిరంలో ఉంటుంది. అందుకని ఈ 2 ఋతువుల్లో జరిగేటటువంటి దేవతలకి చాలా ప్రత్యేకత. ప్రకృతితోటి బాగా అనుబంధం ఉన్నటువంటి దేవతలకి మాత్రమే ఈ సమయంలో జరుగుతుంది. మహాలక్ష్మిగా తీసుకుంటే ప్రకృతిం అని మొదలు పెడతారు, నామమే. కాబట్టి ప్రకృతితోటి సంబంధం ఉండే దేవతలకే రాత్రి పగలు అనేది ఉంటుంది. రాత్రిపూట చంద్రుడి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. చంద్రుడి వల్ల అమృతమయమైన కిరణాలు వచ్చి మన ఆహారం అంతా అమృతమయంగా తయారవుతుంది అని భాగవతం చెప్తోంది, వేదం చెప్తోంది. కాబట్టి ఆ అమృతమయమైనటువంటి కిరణాలు ఇచ్చే చంద్రుడు ఎవరి యొక్క అనుగ్రహం అయ్యా అంటే ఈ గణపతి యొక్క ప్రాధాన్యత, అమ్మవారి యొక్క ప్రాధాన్యత అతని మీద చాలా ఉంటుంది. అందుకనే అమ్మవారి యొక్క విద్యను కూడా చంద్ర విద్య అంటారు, ఆవిడకి చేసేటటువంటిది. అట్లాగే గణపతికి కూడా. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి మొత్తం అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథుడు సిద్ధంగా ఉన్న నిమజ్జనానికి, దానికి సంబంధించి అలాగే నిమజ్జనానికి సంబంధించిన డిబేట్ ఎన్టీవీలో కంటిన్యూ అవుతుంది. రైట్. బంగారేష్ శర్మ గారు మనం ఇందాకలా మాట్లాడుకున్నాం. అన్ని వినాయకులు ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ వినాయకుడు ఒక ఎత్తు. ఆ మహాగణపతిని దర్శించుకోవడానికి, ఆ మహాగణపతి నిమజ్జనాన్ని సందర్శించడానికి వేలాదిగా భక్తజనులు చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్. కానీ ఈ విశిష్టతకు సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే భక్తులకి, ప్రేక్షకులకి. అసలు ఈసారి చాలా విశేషంగా తయారు చేశారు. ఎవరో కానీ శిల్పి చాలా అద్భుతంగా చేశారు. ప్రప్రథమంగా చూడండి, ఈ వర్షం పడుతుందని ముందే తెలిసేమో పైన నాగులు అలా కాపాడుతున్నట్టుగా బ్రహ్మాండంగా, ఆ వర్షం మీద గొడుగులాగా నాగేంద్రుడు ఉన్నట్టుగా. అంటే కృష్ణ పరమాత్మ మధురలో పుట్టినప్పుడు అక్కడి నుంచి రేపల్లెకి తీసుకెళ్లేటప్పుడు ఎలా అయితే ఒక పాము చక్కగా ఆదిశేషుడు అలా పడగబట్టాడో, అలా పడగబట్టి స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్ళటానికి జాగ్రత్తగా నాగేంద్రుడిని పెట్టారా అన్నట్టుగా ఉంది. తర్వాత అసలు గణపతి సర్వవ్యాపకమైన పరమాత్మ అని ఒక వేదమంత్రం చెప్తుంది. ఆయన కంటే ఇంకా అతీతం ఏమీ లేదు అని. అది గణపతి ఉపనిషత్తు అని, అథర్వశీర్ష ఉపనిషత్తు అని. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, నువ్వే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, నేను అది ఒకటై ఉన్నామని చెప్పేది. త్వమేవ కేవలం కర్తాసి, మొత్తము అంతా సృష్టి చేసేది నువ్వే అని చెప్పడానికి సృష్టికర్తని పెట్టారు. త్వమేవ కేవలం ధర్తాసి, దీన్ని మొత్తం కాపాడటానికి ఉన్నవాడు నువ్వే అని రక్షించే విష్ణుమూర్తిని చూపించారు. పక్కనే కనిపిస్తున్నాడుగా విష్ణుమూర్తి బ్రహ్మాండంగా. మళ్ళీ ఇటు పక్కన త్వమేవ కేవలం హర్తాసి, అంతా వినాశం చేసేటటువంటిది కూడా నువ్వే అని వినాయకుడికే ఇవన్నీ ఆపాదిస్తారు. త్వం సర్వం కల్విదం బ్రహ్మాసి, అంతా బ్రహ్మమయమే. అదిగో అమ్మవారు కనిపిస్తోంది కదా, ఆ బ్రహ్మత్వమే. త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం, నువ్వే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మవి. నిన్ను మించి ఈ విశ్వంలో కానీ ఈ బ్రహ్మాండంలో కానీ కొలవడానికి యోగ్యులు ఇంకొకళ్ళు లేరు అని గణపతి అథర్వశీర్ష మంత్రం ఏం చెబుతుందో అచ్చం ఆ రూపాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి
ఈ కంఠం పైన అంతా పరమాత్మ స్వరూపం. ఈ పైన ఎవరు పెట్టింది? శివుడు, పరమేశ్వరుడు పెట్టాడు. ఈ కంఠం కింద శరీరం అంతా ఎవరిచ్చింది? అమ్మవారు ఇచ్చింది. కాబట్టి ప్రకృతిని కాపాడటానికి అవసరమైంది ఏమిటి అంటే చక్రం, కాలం, శంఖం, శబ్ద బ్రహ్మము. శంఖము చక్రం విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు. అలాగే అమ్మవారి యొక్క ఆయుధాలు పరమేశ్వరుడి యొక్క శూలము. అలాగే మనకి బ్రహ్మాండంగా దేవేంద్రుడి దగ్గర బ్రహ్మ గొడ్డలి అది తీసుకున్నారు, కుఠారం. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పువ్వు విష్ణుమూర్తికి సంబంధించింది. అలాగే మన భూదేవి శ్రీదేవికి సంబంధించినటువంటిదే ఈ పుష్పము. ఆ నాగేంద్రుడు కూడా పాతాళ లోకాన్ని సూచించేటటువంటి వాడు. కింద ఉండేటటువంటి గధ మనకు అద్భుతమైన స్వామి రూపం. ఇలా మొత్తము తీసుకుంటే స్వామివారి వాహనాలతో సహా చూడండి ఎంత బాగా అక్కడ అసలు అద్భుతంగా ఉంది. మనకి తీసుకొని వచ్చి వాహనాలను ఏర్పాటు చేశారు. నందీశ్వరుణ్ణి ఒక పక్క పెట్టారు, ఇంకో పక్కన గరుక్మంతుడు. వీళ్ళందరితో పాటు స్వామి పరివారం అంతా కైలాసం నుంచి ఆయనతో పాటు దిగొచ్చారా అన్నట్టుగా ఇదిగోండి చూడండి కైలాస పరిజనం అంతా ఆనందంలో. చుట్టుపక్కల ఎక్కడ చూసినా వినాయకుడిలో, వినాయకుడి పైన, వినాయకుడి యొక్క కింద ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. బ్రహ్మాండం అంతా ఉన్న వినాయకుడిలోనే మేమందరం ఆనందిస్తున్నాము అని ఆ పైనుంచి కింద దాకా ఉండే జనాలందరూ కూడా చాలా ఆనందంగా ఆ స్వామితోటి పంచుకుంటూ ఉన్నారు. అలాంటి స్వామి యొక్క శోభాయాత్ర అట్లా నడుస్తూ ఇప్పుడు మనం నిమజ్జనం చేసుకోబోతున్నాం. ఎన్ని దండలు చూడండి, 40 అడుగుల ఎత్తు. 40 అడుగుల ఎత్తు అంటే మాటల 4 అంతస్తుల భవనం అంతా ఉంది. ఒక లారీ మీద దాన్ని తీసుకొని ఆ స్వామివారిని అలా అందరూ ఆనందంగా తీసుకొస్తూ ఉంటే ఒక పక్కన జలరాశి, ఇంకొక పక్కన ప్రకృతి పరవశం. చూడండి ప్రకృతి ఎంత వైభవంగా కనిపిస్తోందో. ఆ ప్రకృతి పరవశము అంతా స్వామి మీదే ఆ ప్రకృతి అంతా ఆవరించి ఉంది అని చెప్పేట్టుగా గరిక, అట్లాగే అనేక రకాలైనటువంటి దండలు, జనాలు, భక్తుల యొక్క ఆనందం చూడండి. వర్షమా ఏమిటి, వాళ్ళకి ఏం లెక్కలేదు. వినాయకుడి యొక్క అనుగ్రహ వర్షంలో తడిసిన వాడికి ఈ వర్షాలు పెద్ద లెక్కలోవా అన్నంత ఆనందంగా ఆ అనుగ్రహ వర్షంలో వాళ్ళందరూ తడుస్తూ ఉన్నారు. ఒక్క వాళ్లే కాదు పాపం, మీడియా సిబ్బంది అందరూ కూడా ఎంత వర్షం వస్తున్నా ఈ వినాయకుడిని మేము ప్రజలందరికీ చూపించాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళగలిగేది వేలే, కానీ చూస్తున్న వాళ్ళు కోట్లల్లో ఉంటారు. ఇన్ని కోట్ల మంది దగ్గరికి ఆ వినాయకుడు చేరాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పరితపిస్తూ ఎక్కడికక్కడ కెమెరాలు చిన్న చిన్న గొడుగులు పెట్టుకొని ఎంత చక్కగా తీస్తున్నారో చూడండి. 10 టీవీలో ఇవాళ నిజంగా ఆ వినాయకుడిని చూసిన వాళ్ళందరూ ధన్యులు, తరిస్తారు, దీంట్లో అనుమానం లేదు. అంత వైభవంగా ఏమాత్రం వర్షానికి బెరుకు లేదు, ఏ విధమైన ఆలోచన లేదు, మా వినాయకుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు అన్నట్టుగా ఆ భక్తులు వాళ్ళ యొక్క భక్తిని చాలా గొప్పగా చాటుకుంటూ ఉన్నారు. ఇలాంటి రమణీయమైనటువంటి దృశ్యం ఎంత చూసినా చూడాలి అని అనిపిస్తుంది, ఎంత విన్నా స్వామి గురించి ఇంకా 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 వినాలి అని అనిపిస్తుంది. ఈ స్వామిని అలా తీసుకొని వెళ్ళి నీళ్లల్లో ఇచ్చేయటము, నిమజ్జనం చేయటము అంటే నిజంగా ఆ ఘట్టంలో పాల్గొన్న వాళ్ళు, ఆ ఘట్టం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో తపస్సు చేసుకున్నారు అని చెప్పచ్చు. ఇలా ఈ ఘట్టం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, మీరు హంపి ప్రాంతానికి గనక వెళ్తే హంపి ప్రాంతంలో కందిబద్ద గణపతి, ఆవగింజ గణపతి అని 2 గణపతులు ఉంటారు. ఈ కందిబద్ద గణపతి ఎంత ఉంటాడంటే 20 అడుగుల రాయి ఒకటేసారి చెక్కేసి పెట్టేశారు. ఆవగింజ గణపతి 10 అడుగులు ఉంటాడు. 10 అడుగులుంటే ఆవగింజ ఏంటి, 20 అడుగులుంటే కందిబద్ద ఏంటి అంటే బ్రహ్మాండం అంతా నిండి ఉన్న గణపతిని అంతటా చూడలేం కాబట్టి ఏదో కందిబద్దలాగా 20 అడుగులు ఆయన్ని చెక్కుకున్నాం అన్నట్టుగా బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ స్వామిని చూడండి. పక్షులు అవి కూడా వచ్చి స్వామిని దర్శించుకోవాలా, మాకు మాత్రం వర్షం ఏమడ్డం అని ఆ వర్షాన్ని లెక్క చేయకుండా పక్షులు కూడా ఆనందంగా తిరుగుతూ ఆ స్వామి దర్శనం చేసుకుంటున్నాయి. అంటే ఖేచరాలు, భూచరాలు, ఆకాశంలో తిరిగేవి, భూమి మీద ఉండేవి, పాతాళంలో వెళ్ళేటటువంటి నాగులు అన్నీ కూడా స్వామి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. బ్రహ్మాండ నాయకుడు బయటికి వచ్చాడు నిమజ్జనం కోసమని. నిమజ్జనానికంటే ముందే వరుణదేవుడు కంగారు పడుతున్నాడు, నేను మళ్ళీ ప్రత్యేకంగా రాకుండా వెళ్ళి కలిసిపోతాడేమో, స్వామిని నేను కూడా ఆనందంగా నిమజ్జనం చేసుకోవాలి అని ఆరంభ నిమజ్జనం ఆయన ఆకాశంలో ఇంచే చేసుకుంటూ ఉన్నాడు. దేవతలందరూ కూడా పైనుంచి కుంభాలతో స్వామి వెళ్తున్నారని నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది. అంత వైభవమైనటువంటి ఘట్టం అలా దృశ్యమానం అవుతూ ఉంది. ఆ స్వామి కిరీటాలైతేనేంటి, పైన చూడండి ఎంత అందంగా శోభాయమానంగా మణిమాణిక్యాలు అన్ని రకరకాలుగా శోభిల్లేటట్టుగా చేశారు. పెద్ద లడ్డు, ఎంత పెద్ద లడ్డు, 900 కిలోల లడ్డు. మాటల 900 కిలోలు అలా తీసుకొని స్వామివారి యొక్క
చేతిలో పెట్టారు అంటే ఆ చేతిని ఎంత బలిష్టంగా ఎంత బలాఢ్యంగా తయారు చేసి ఉండాలి. తపస్సులాగా స్వామివారిని మొత్తాన్ని తయారు చేసుకున్నారు భక్తులు. సంవత్సరం పాటు ఒక 9 నెలల పాటు కష్టపడి ఒక తపస్సులాగా తయారు చేస్తే తయారయ్యేటటువంటి గణపతి ఖైరతాబాద్ గణపతి కాబట్టి ఆ గణపతికి అంత ప్రత్యేకత. మిగతా గణపతులందరూ నెల ముందో 2 నెలల ముందో అయిపోతుంది, కానీ ఈ స్వామికి అలా కాదే, 9 నెలల నుంచి చెయ్యాలి. ఇది ఒక మహాక్రతువు, పెద్ద క్రతువు, యజ్ఞం లాంటిది, మహాయజ్ఞం. కాబట్టి అంత వైభవంగా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరము ఆ మంటపంలో గణపతిని తయారు చేయడానికి అసలు చూడండి, అసలు ఒక్కొక్కళ్ళు ఏం వర్షం. మనం అనుకుంటున్నాం పోలీసు వాళ్ళు అని, వాళ్ళు కూడా ఒక్కసారి అచ్చరం ఉంది స్వామిని అలా చూస్తూ ఉన్నారు. బంగారశర్మ గారు మనం చూస్తున్నాం 10 టీవీ వాల్ పైన మొత్తం టాంక్ బండ్ వద్ద ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనాన్ని తిలకించడానికి భక్త జనం సందోహం ఏ విధంగా పోటెత్తుతుందో మనం చూస్తున్నాం. గణేశుడిని చివరిసారి మీరు అన్నారు అంటే ఆయన నిమజ్జనాన్ని అందరం కలిసి చేయాలి, ఎంత తపస్సు చేస్తే గానీ ఆ పుణ్యం రాదు అని. నిజంగా అదే తరహా భావన కనిపిస్తుంది భక్తుల్లో, మనం చూస్తున్నాం ఏ స్థాయిలో ఉన్నారో. చాలా అసలు చూడండి ఆ కోలాహలం, ఎంతమంది జనం, ఇసకేస్తే రాలని జనం అని మనం వాడుతూ ఉంటాం సాధారణంగా. అది ఎక్కడ చూడొచ్చయ్యా అంటే ఇగో ఖైరతాబాద్ గణపతుడిని తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసేటప్పుడు ఒక్కసారి కెమెరాలు తిప్పి పెడితే ఇసకేస్తే రాలన్నటువంటి జనం అంటే ఇలా ఉంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎవరైనా చూడండి, అసలు ఆయన కాపాడితే మేమందరం కాపాడబడబడే వాళ్ళము అన్నట్టుగానే వచ్చారు జనం అందరూ, దేనికి లెక్క చేయకుండా, ఏది ఆలోచించకుండా, వాళ్ళ తనువు, వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క ధనము, ప్రాణము అన్నీ మాకు వినాయకుడే, వినాయకుడికి మించి ఇంకొకటి లేదు అనే అంకిత భావము అనే తపన వాళ్ళకి ఉంటే తప్ప ఈ కార్యక్రమానికి ఇలా వచ్చి ఇంత పాల్గొనే అవకాశం లేదు. ఎంతో తృప్తిగా రావటం నిజంగా నాకు తెలిసి ఇంకే భగవంతుడికి ఇలాంటి ఒక శోభ జరుగుతుందా ఈ భూమి మీద అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి, విఘ్నేశ్వర స్వామి వారికి, ఈ ఇరువురికే ఇంతటి శోభ, ఇంతటి జనసందోహాన్ని మనం చూడగలిగేది. దీంట్లో అనుమానం లేదు. అంత వైభవంగా చక్కగా ఏర్పాట్లు చూడండి. నిజంగా ప్రభుత్వాన్ని కూడా ఎంతైనా మెచ్చుకోవాలండి. ఇంత స్థితిలో కూడా ఎక్కడా ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఎవరెవరికి ఏదేది అవసరమో దాని అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగా మాకు ఒక ప్రభుత్వంలో అవకాశం లేకుండా పోయింది 2 రాష్ట్రాల్లో, రెండో ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు, వైభవమైనటువంటి ఘట్టాలు అన్నీ కూడా మన కంటి ముందు మనకు కనిపించేట్టుగా చేస్తున్నారు. దీనికి ఎంతైనా ప్రభుత్వాన్ని అభినందించాలి, అనుమానం లేదు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గణపతి హోమం నిర్వహించారు నివాసంలో. చాలా అద్భుతం. ఆయన స్వతసిద్ధంగా భక్తుడు. ఆయనకి ఎన్నో చండీ యాగాలు చేసినటువంటి వారు. ఇవాళ రోజున చాలా మంది చండీ యాగం చేయడానికి కారణభూతులు కూడా ఆయన చాలా ప్రేరణ ఇచ్చారు అనేక మందికి. ఆ అమ్మ కాపాడుతుంది నువ్వు గనక నిస్సంకోచంగా చేస్తే అని. అలా అనేక మంది చేసుకోవడానికి కానీ ఆయన యొక్క భక్తితత్వమే ప్రభుత్వంలో వ్యవహారమే. అట్లా దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేయటం, ఈ సహనము, ఓపిక అనేటటువంటిది జనాల్లో కూడా చూడండి. అంతే ఆ స్వామిని చూస్తూ వాళ్ళు తదేకంగా ఇంకా ఇతరమైనటువంటి దృష్టి లేదు వాళ్ళకి. ఆ వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం అవుతాడు, తన్మయత్వం ఇంకొక మాటే లేదు అసలు. వాళ్ళని చూస్తే అలా 2 చేతులు పట్టుకొని ఆ శబరిమలలో గనక మనకి ఎప్పుడైతే ఆ జ్యోతి మకర జ్యోతి దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తారో అంతకంటే అర్రులు జాచినట్టుగా ట్యాంక్ బండ్ దగ్గరే నిల్చొని ఆ స్వామివారి యొక్క తదేకంగా ఆ రూపాన్ని అలా చూస్తూ ఎంత భక్తితోటి నిల్చున్నారు అందరూ. రైట్. బంగారశర్మ గారు, మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరగబోతుంది, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే ఆ తర్వాత అత్యంత విశేష పూజలు అందుకున్న బాలాపూర్ వినాయకుడు మనకు తెలుసు, లడ్డు ఈరోజు వేలంలో దాదాపు 18 మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం భక్తజనం టీవీ సెట్లకు అతుక్కుపోయారు. భాగ్యనగర్ నవరాత్రి ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనానికి సంబంధించి కలులారా తిలకించాలి, ఆ నిమజ్జన దృశ్యాన్ని కొంత పుణ్యం మూటగట్టుకోవాలన్న ఒక రకమైన ఆధ్యాత్మిక భావనతో మొత్తం భక్తులు తండోపతండాలుగా ఒకవైపు ట్యాంక్ బండ్ కూడా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది? రాముడు, నువ్వు ఆఫ్ చేయగానే అది 1800.
మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఇసుకేస్తే రాలనంత భక్తజనం గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వేలాదిగా ఘననాథులు ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిసేపు క్రితం వర్షం కొంత ఆటంకం కలిగించిన వర్షాన్ని సైతం లెక్క చేయక నిమజ్జన ఉత్సవాల్లో భక్తజనం మునిగి తేలుతున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఏంటి? ఎంతసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ మొదలు కాబోతోంది? మరికొద్ది సేపట్లో నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి క్రెయిన్ దగ్గర అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. వాళ్ళన్ని కూడా వాటిని బిగిస్తున్నారు. కొద్దిసేపట్లో ఆ వెల్డింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత మొత్తం కూడా లోపలికి తీసుకురావడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ విభాగం అధికారులు, అదేవిధంగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కి సంబంధించిన వాళ్ళు, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. లోపల సైడ్ గజయితగాలను వీళ్ళన్నింటినీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తుండగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా హెచ్ఎండిఏ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగేటువంటి శోభయాత్ర మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలనే అధికంగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తి స్థాయిలో నిమజ్జనం పూర్తి కావడానికి రేపు ఉదయం 6 గంటల వరకు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొద్దిసేపటి వర్షం కారణంగా కొంత ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత శోభయాత్ర సాధారణంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఈ క్రెయిన్ అంతా కూడా బిగించిన తర్వాత ఇక్కడ నుంచి గణనాథుని తగిలించి బయటికి హుస్సేన్ సాగర్ లోకి నిమజ్జనం చేయడానికి అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. మనం చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున గణేష్ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. గణేష్ ను స్మరించుకుంటున్నారు. వాళ్ళంతా కూడా తమ ఇష్ట దైవం దాదాపు 9-10 రోజులతో పూజలు అందించిన తర్వాత గంగమ్మ ఒడికి చేరేటువంటి గణనాథుని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దాంతో అంటే రాముడు, మీ అంచనా ఏంటి? ఎంత సమయం పట్టవచ్చు ఇంకా ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన ప్రక్రియ పూర్తి అవడానికి? మరొక గంట సేపట్లో పూర్తిగా మొత్తం కూడా పూర్తి అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే ఆ వెల్డింగ్ పనులు పూర్తి అయిపోయినాయి. క్రెయిన్ దగ్గర చివరి పూజలు అయితే చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మరొక గంట సేపట్లో పూర్తిగా నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టెక్నికల్ గా ఏదైనా చిన్న సమస్యలు వస్తే తప్ప. ఓకే, థ్యాంక్ యూ రాముడు. మరి ఒక గంటలో పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని మా ప్రతినిధి రాముడు ట్యాంక్ బండ్ నుంచి అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. బంగార శర్మ గారు, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. అసలు నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి పూజ చేస్తారు? ఏమని పూజ చేయాలి? వాస్తవానికి నిమజ్జనానికి ప్రత్యేకంగా పూజ అంటూ ఉండదు. నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలయ్యా అంటే మొదటి రోజు ఆవాహనం అని చేస్తాము. స్వామివారికి అర్చన అంతా పూర్తి చేస్తాము. ఆవాహనం అంతా అయిపోయిన తర్వాత చివరికి విసర్జనము అని మంత్రం చదువుతాం. అంటే ఆయన ఏ లోకం నుంచి వచ్చారో వచ్చినటువంటి గణపతిని ఆ రోజే మనం ఉద్వాసన చెప్పి పంపించేస్తాం. ఆ ఉద్వాసన చెప్పడంతో అయిపోతుంది. ఆ తర్వాత ఆ స్వామిని తీసుకొని వెళ్ళి జలం లోపల నిమజ్జనం చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా ఈ నిమజ్జనం అంటే, మొట్టమొదట ఇది మంచి వర్షాకాలం చూస్తున్నాం. వర్షం బ్రహ్మాండంగా పడుతోంది. చెరువుల్లో మన పూడికలన్నీ మొత్తం బంకమట్టితో నిండి ఉంటుంది. నదుల్లో అన్ని చోట్ల ఆ పూడికల్ని తీస్తే తప్ప వర్షం లోతుగా ఎక్కువ వెళ్ళదు. కాబట్టి దానికి అవసరమైనటువంటి ఆ మొత్తం మట్టినంతా బయటికి తీస్తారు. మనకి మూలాధారం అనే ఒక చక్రం ఉంది. ఈ చక్రము భూచక్రము అంటారు. అంటే భూతత్వంతో కూడినటువంటి చక్రం. ఆ మట్టిని మొత్తము తీసి ఆ మట్టితోటి విఘ్నేశ్వరుడి యొక్క రూపాన్ని, అంటే ఈ ప్రకృతి మీద సృష్టి కావడానికి ప్రతిదానికి భూమి మీద ఏది మూలం? మట్టే. మట్టి లేకపోతే ఏ విధమైనటువంటి ఉత్పత్తి మనకి లేదు. కాబట్టి ఆ అన్ని ఉత్పత్తులకి మూలమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మని కొలవలేం. కాబట్టి దానంతటికీ మూలమైనటువంటిది మట్టి. కాబట్టి ఈ మట్టిలో ఆ గణపతిని చూసుకుంటాము అని చెప్పి దానికి ఓంకారతత్వంతో కూడిన గణపతి రూపాన్ని ఇస్తాం.
ఇచ్చి ప్రకృతిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆ పువ్వులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఆకులు కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి భూమి మనకిచ్చే మహత్తరమైన సంపదని మళ్ళీ భూమికి మేము సమర్పిస్తున్నాం, ఆ భూతత్వంతో కూడిన గణపతికి సమర్పిస్తున్నాం అని ఇవన్నీ తీసుకొని వెళ్ళి పెడతాం. తర్వాత మనకు అద్భుతం ఏంటి అంటే ఇప్పుడు పెట్టే ప్రసాదాలు కూడా చాలా స్టీమ్డ్ ఫుడ్, రైట్, ఉడకబెట్టినటువంటి కుడుములు కానివ్వండి. నాయన వానాకాలం వచ్చింది, ఏదైనా ఉడకబెట్టుకొని తింటాను నేర్చుకోండి. వానాకాలంలో తినాల్సినటువంటి ఆహారాలు ఉడకబెట్టుకొని తినాల్సినటువంటి ఆహారాలు. అవును, మీరు అన్నట్టుగా ఎక్కువగా ప్రసాదాలు కొమ్ము శనగలు, బఠానీలు ఇవన్నీ ఉడకబెట్టి కొంచెం తాలింపు వేసి పెడతారు. అంతే, ఏవైనా సరే ఉడకబెట్టి ఖచ్చితంగా స్టెరైల్డ్ థింగ్స్ తినండి. ఈ వానాకాలంలో ఎప్పుడు మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ ఉడకబెట్టుకొని తీసుకునే అలవాటు నేర్చుకోండి అని చెప్తున్నారు అక్కడ. అలా ఆ రకమైనటువంటి అన్నీ పెట్టి ఆ తర్వాత స్వామికి మొత్తం పూజ చేశాక ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా కనిపిస్తుంది. ఒకసారి ఆ నదిలోంచి తీసుకొచ్చారా ఇసుక, మళ్ళీ నదిలోకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా, ఇళ్లల్లోనో ఇంకో రూపంలోనో మొత్తం మాఫియాలోకి వెళ్ళిపోయింది. కానీ మన వైదిక ధర్మంలో అక్కడి నుంచి బంకమట్టి తెచ్చాం కదా, పూజ చేశాం కదా, ప్రకృతి శక్తి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా, ఈ ప్రకృతిని మళ్ళీ ఎక్కడ కలపాలి? ఎక్కడి నుంచి తెచ్చావో అదే ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారిని నువ్వు నిమజ్జనం చెయ్యి అని మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్ళి ఈ మట్టితోటి ఉండేటటువంటి వినాయకుడిని ఆవాహన చేశాం. వినాయకుడికి పూజ చేసుకున్నాం, వినాయకుడిని మళ్ళీ స్వదేశం ఉద్వాసన చెప్పాం. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మనం అక్కడ నీళ్లలో కలుపుతాం. ఎంత ఎత్తు విగ్రహం పెట్టినా అది 40 అడుగులు కానివ్వండి, 100 అడుగులు కానివ్వండి, ఖచ్చితంగా పూజ చేసేది మాత్రం ఒక మట్టి గణపతికే. పక్కన మట్టి గణపతి ఉంటాడు, ఆయనకే పూజలు. మీరు ఏ బ్రాహ్మణ్ణి తీసుకున్నా పెద్ద విగ్రహాలకి పూజ చేయరు. విగ్రహం పూజ చేసేటటువంటి విగ్రహం చిన్నదే, కానీ ఇంత చిన్న విగ్రహానికి ప్రతిరూపంగా అంత పెద్దగా ఉంటారు. మీరు అన్నట్టుగా మనం కూడా ఏదైనా ఒక పూజ, ఏదైనా ఒక క్రతువు నిర్వహిస్తున్నప్పుడు మనం దేవుడి పటాలు పెట్టుకున్నా పసుపుతో చేసిన ఒక వినాయకుని పెట్టుకుని పూజ చేస్తాం. గణపతి, అవును, చిన్న గణపతికే ముందు పూజ చేస్తాం. మహాగణపతి ఆయన మహాగణపతి. పరిసిద్ధ వినాయకుడికి పూజ చేయాలన్నా ముందు గణపతికి పూజ చేయాల్సిందే, మహాగణపతికి. కాబట్టి ఆ గణపతికి చక్కగా బ్రహ్మాండంగా తీసుకొని ఆ పసుపుతోటి చేసి మళ్ళీ అదేం చేస్తారు, ఆడవాళ్ళు కొంతమంది పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే తులసి చెట్ల పోసి దాని మీద కూడా నీళ్లు పోసేస్తారు. ఎప్పుడు స్వామికి నిమజ్జనమే, ఎప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పదార్థం అందులోకే వెళ్ళి మళ్ళీ విలీనం కావాలి. ఇది వైదిక ధర్మం యొక్క గొప్పతనం. అలా చక్కగా తీసుకొని వచ్చి ఆ స్వామికి అన్ని రకాల పూజ చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇంత మంచి ఔషధి వృక్షాలు, ఇంత మంచి మంచి మట్టి ఇవన్నీ మళ్ళీ నీళ్లల్లో వేస్తే నీళ్లల్లో సారం పెరుగుతుందండి. ఈ వానాకాలంలో వచ్చే అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో ఆ అనారోగ్యాలకన్నిటికీ మందు ఇది. తర్వాత ఈ 21 రకాల పత్రుల్ని మనం తీసుకొచ్చి ఎప్పుడైతే స్వామి దగ్గర పెట్టామో ఆ వాసన పీల్చినంత మాత్రాన చాలా రోగాలు పోతాయి. కానీ ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు అన్ని రకరకాలు తెస్తున్నారు, కానీ ఏ మొక్కలు తేవాలి, ఏ మొక్కలు పెట్టాలి అనేది మనకి పూర్వం చెప్పారు. దొరికినన్ని పెట్టుకోవాలి చెప్పిన దాంట్లో, దొరకని వాటికి అక్షతలో వేరే ఏదో ఒకటి వేయాలి, కానీ ఏది దొరికితే అది తీసుకొని వచ్చి స్వామి దగ్గర పెట్టకూడదు. అలా స్వామివారికి. బంగారు శర్మ గారు, మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ మొదలైంది. మనం చూస్తున్నాం అంటే గణేష్ ఉత్సవ సమితి, అలాగే ఖైరతాబాద్ ఉత్సవ సమితి కర్త కర్మ క్రియగా ఉన్న పెద్దలు నీటిలో మునిగి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకు అంటే నీటిలో ఎందుకు మునుగుతారు ఈ నిమజ్జనానికి ముందు? అంటే వాళ్ళు దాన్ని స్నానం అంటారండి, చక్ర స్నానాలని చేస్తారు. ఏ పుణ్య కార్యక్రమం అయినా కలశాలు పెట్టుకొని కలశాలతో పూజ చేస్తారు. భాగవత సప్తాహం అయితే భాగవత సప్తాహం అయిన తర్వాత, లేదు గుళ్ళల్లో బ్రహ్మోత్సవాలు ఉన్న తర్వాత అయిపోయేటప్పుడైనా వాటిల్ని ఆ స్నానము అనే దాంతో మొత్తం శుద్ధి చేస్తారు. నదీ స్నానము, జల స్నానము అంత విశేషం. కాబట్టి ఆ విధమైనటువంటి స్నానాన్ని అక్కడ ఆచరించిన తర్వాత కానీ విగ్రహాన్ని లోపలికి, అంటే ముందు భక్తుడు తాను ఆశాంతం మునిగ్గాని దేవుణ్ణి ఉంచడానికి వీల్లేదు. అందుకోసమని దానికి ఎవరైతే అందరూ మునగక్కర్లా, ఎవరు బాధ్యతగా తీసుకున్నారో ఆ బాధ్యతగా కంకణం కట్టుకొని మేము ఇది చేస్తామని అనుకున్నారో మనందరి పక్షాన వాళ్ళు మునిగితే మనమందరము మునిగినట్టే. కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ మునిగి ముందు స్నానం చేసి ఆ తర్వాత విగ్రహాన్ని లోపల తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేస్తారు. ఓకే, అంటే బంగారు శర్మ గారు ఇంకొకటి, అంటే నిమజ్జనం చేసేటప్పుడు ఏమైనా పూజ చేస్తారో మనం మాట్లాడుకున్నాం. అంటే నిమజ్జనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఒకటి, చాలా శుచిగా ఉండాలి, పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఉండాలి. స్వామిని ఎన్ని రోజులు పూజ చేసుకున్నాం, ఈయన లోపల ఉండే చైతన్యం మమ్మల్ని నడిపిస్తోంది, మాలో ఉన్నది ఇదే చైతన్యం అనే విషయం తెలుసుకున్న తర్వాత
దురలవాట్లు, దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. వేటితోటి ఉండకూడదు. శుద్ధమైనటువంటి మనస్సు పెట్టుకొని ఆ స్వామిని మొత్తము మేము జలము లోపల అనుసంధానం చేస్తున్నాము అని. మనకి చక్రాలు కూడా ఉన్నాయి శరీరం లోపల. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు. మూలాధారం మట్టి అని చెప్పుకున్నాం కదా. మూలాధారంలో ఉండే చైతన్యం నెక్స్ట్ వెళ్ళేది దేనికి? స్వాధిష్టానానికి. స్వాధిష్టాన చక్రం జలం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ మట్టిని తీసుకొని వెళ్ళి జలంలో కలుపుతున్నాం. అంటే ఇంకొక పై చక్రంలోకి ఈ కుండలిని శక్తిని తీసుకెళ్తున్నాం. అక్కడి నుంచి మణిపూరకానికి, అక్కడి నుంచి అనాహతానికి, విశుద్ధకి, ఆజ్ఞకి, సహస్రారం, చివరికి పరమాత్మలో ఐక్యమవడం అనే తత్వము మొదలు పెట్టడానికి ఇది ప్రక్రియ. కాబట్టి ఆ మూలాధారంతో కూడినటువంటి ఇన్ని చక్రాలున్న మనిషి ముందు పూర్తిగా మునిగి ఆ తర్వాత లేచాక కానీ ఆ స్వామిని మళ్ళీ నీళ్ళల్లో ఇచ్చేయడానికి ఉండదు. అందుకోసమని ఒక్కసారి స్నానం చేస్తారు. ఓకే. అంటే మామూలుగా మనం చూస్తే అసలు నిమజ్జనానికి శోభాయాత్రని ఎందుకు అంటారు? చాలా విశేషమైనటువంటి శోభతో కూడి ఉంటుంది. ఎలా తీసుకెళ్తున్నారు స్వామిని? రకరకాలైనటువంటి వాయిద్యాలతో, రకరకాలైనటువంటి శబ్దాలతో, నృత్యాలతో, అనేకమైనటువంటి హంగులతో, ఆర్భాటాలతో జనాలందరూ ముందు వెనక, కుడి ఎడమ, పైన కింద ఎక్కడ చూసినా అంతా సైన్యంగా నిల్చొని స్వామివారిని ఎంతో శోభాయమానంగా తీసుకెళ్తారు. శోభన కాలము అంటే చాలా పవిత్రమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. ఎప్పుడైనా సరే ఒక భక్తుడు పుడితే శోభన కాలం అంటారు. అదే సాక్షాత్తు పరమాత్మతో కూడినటువంటిది పరమశోభన కాలం. ఇది మామూలు శోభాయాత్ర కాదు, పరమశోభాయాత్ర. కాబట్టి చాలా విశేషమైనటువంటి శోభతో కూడినటువంటి యాత్ర ఈ యాత్ర. అందుకని శోభాయాత్ర అని చెప్తారు. అన్ని రకాల వాయిద్యాలతోటి, అన్ని రకాలైనటువంటి నృత్యాలతో, భంగిమలతోటి తీసుకెళ్లే దేన్నైనా శోభాయాత్రనే అంటారు. రైట్. అంటే ఈ నవరాత్రులు కానీ, తర్వాత కొందరు 5 రోజులు, కొందరు కొన్ని రోజులు, ఇట్లా మన ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా నడుపుతూనే ఉంటారు. ఉంటుంది 40 రోజులు కూడా, 40 రోజులు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇన్ని రోజులు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ప్రధానంగా వినాయకుడికి? మొదటి రోజు ఏ పూజ అయితే చేశారో వినాయకుడిని ప్రతిష్ఠ చేసినప్పుడు అదే విధానంగా మీరు ఉద్వాసన చెప్పేదాకా అన్ని పూజలు అంతే చేయాల్సిందే. ఎన్ని రోజులు స్వామివారిని అక్కడ కూర్చోబెడితే అన్ని రోజులు పత్రి దేవాల్సిందే, అన్ని రోజులు అవసరమైనటువంటి అర్చనలకు అవసరమయ్యేది మొదటి రోజు ఏం చేశామో అవన్నీ చేయాల్సిందే. ఏ రోజు ఉద్వాసన చెప్తామో ఆ రోజు నుంచి ఇంక పూజ రక్కర్లేదు. అందుకని ఉద్వాసన చెప్పినటువంటి రోజు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా మొత్తము నిత్యము చేసేటటువంటి దూర్వార యుగ్మ పూజ చేసుకోవాల్సిందే, అంగపూజ మొత్తము చేయాల్సిందే, అలాగే స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చదవాల్సిందే, ఆయనకి ధూపం, దీపం, నైవేద్యము, తాంబూలము, ఆనంద కర్పూరము, అలాగే మంత్రపుష్పము, సాష్టాంగము, ఆయన చుట్టూ ప్రదక్షిణము, ఊరేగింపు ఇదంతా చేయాల్సిందే. కాబట్టి ప్రతినిత్యము ఆయనకి వస్త్రము నుంచి మొదలుపెట్టి షోడశోపచార పూజలన్నీ జరగాల్సిందే. ప్రకృతిని మొత్తాన్ని ఆనందంగా అలా స్వామి పాదపద్మాల దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. అన్ని రకాలైనటువంటి మంత్రాలు ఆయన ముందు చెప్పాల్సిందే. ఓకే. అంటే అదే మన వినాయకుడిని ప్రకృతి దేవుడు అంటారు కదా. అవును. ఎందుకు అంటే మనకి మొత్తము పరమాత్మ నుంచి మొదలు పెడితే వ్యక్తావ్యక్త మహదహంకారాలు అని 4గా విభజించబడ్డది. వ్యక్తం, అవ్యక్తము పరమేశ్వరుడు. పరమేశ్వరుడిలో సంకల్పం కలిగింది సృష్టి చెయ్యాలి అని. అప్పుడు మొట్టమొదట బయటకు వచ్చింది శక్తి, ఎనర్జీ బయటకు వచ్చింది. అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ నుంచి మీకు కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఏ రూపంలో అయినా తీసుకోండి, ఫస్ట్ ఆ మ్యాటర్ దాంట్లో నుంచి ఒక ఎనర్జీ బయటకు వచ్చింది. దాంట్లో నుంచి మహత్ అంటే ఏమిటి? ఈ ఖగోళాలు, బ్రహ్మాండాలు ఇవన్నీ మహత్ కదా. గణానాంత్వా గణపతిగుం. ఈ ప్రపంచంలో అన్నీ మీరు ఏది తీసుకున్నా, నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వృక్షాలన్నీ గణాలుగా విభజించబడ్డాయి. గ్రూప్స్గా విభజించబడ్డాయి. ఈ అన్ని గ్రూప్స్కి అధిపతి ఎవరు? గణానాంత్వా గణపతిగుం, గణాధ్యక్ష, గణాధిపతి. అట్లా కాబట్టి ఈ గణాలన్నిటికీ అధిపతి ఆయన. కాబట్టి ప్రకృతిలో అనేక రకాలైన గణాలు ఉన్నాయి. మీరు ఒక మామిడి చెట్టు అన్నారు అనుకోండి, ఒకటి సువర్ణ గన్నేరు ఉంటుంది, ఇంకోటి అల్ఫాన్సా అంటారు, ఇంకొకళ్ళు బంగినపల్లి అంటారు, ఇంకోటి చెరుకు రసాలు అంటారు, ఇంకొకళ్ళు పంచదార గల్స్ అంటారు. ఇలా ఎన్ని రకాలైనటువంటి మామిడి పండ్లు వచ్చినా, నూజివీడు రసాలు అంటారు, ఎన్ని రకాలైనటువంటి మామిడి పండ్లు వచ్చినా వీటన్నిటికీ, ఈ గణాలన్నిటికీ ఒక గణపతి ఉండాలి. అంటే మెయిన్ అది
మనుషుల్లో రకరకాలైనటువంటి ఆలోచన భావనలు అందరు ఉన్నారు. వీళ్ళందరినీ హోల్డ్ చేసేటటువంటి ఒక గణపతి ఉండాలి. అట్లా అనేక గణాలన్నిటికీ పతి ఎవరు? ప్రకృతికి సంబంధించే కదా గణాలు. ఏ గణం కనిపించినా దట్స్ నేచర్. మీరు మార్స్కి వెళ్ళండి, జూపిటర్కి వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడైనా అవ్యక్తం నుంచి వ్యక్తం వస్తే ఈ వ్యక్తంలో నుంచి మహత్ వచ్చింది. ఆ మహత్తే గణపతి. అంటే ప్రకృతి మొత్తము గణపతే. గణపతిని దాటి ఇంకోటి ఉండే అవకాశం లేదు. అందుకని ఆ గణపతి శక్తిని చూపిస్తారు. ఆ తర్వాత నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది కుమారస్వామి. వ్యక్త వ్యక్త మహద్ అహంకారాలు. అహం అనేది గణపతి, ఎగ్జిస్టెన్స్ గణపతి కుమారస్వామి. కానీ మహత్తంతా మహాగణపతే. అంటే ఎన్ని రోజులు మన ఈ నవరాత్రులు అని అంటాము, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 40 రోజులు కూడా చేసే సందర్భాలు ఉన్నాయని. అంటే ఒక వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత మనం ఎన్ని రోజులు పూజలు చేయొచ్చు? ఇన్ని రోజులనేం లేదండి. అయితే ఏదైనా సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్యలో చేయాలి. ఓకే. ఎందుకు బేసి సంఖ్య అంటే మొదటి రోజు లేదు మూడో రోజు అట్లా చేయాలి. మళ్ళీ మంగళవారం ఉద్వాసన చెప్పకూడదు, శుక్రవారం పూట ఉద్వాసన చెప్పకూడదు. మీరు అన్నట్టుగా మన మంగళవారం 5వ రోజు వచ్చింది. 5వ రోజు కాబట్టి మంగళవారం పనికిరాదని ముందు రోజు జరిగింది. ఉద్వాసన చెప్పుకొని 5వ రోజు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసన మాత్రం మంగళవారం పూట శుక్రవారం పూట చెప్పకూడదు. అందుకని అది మంగళవారము అనేటటువంటిది ఏదైనా సరే ప్రాణోత్క్రమణానికి యోగం కాదు. లేదు ఏదైనా ఆవాహన చేసినప్పుడు కూడా విసర్జనం చేయడానికి యోగ్యం కాదు. మంగళవారం శుక్రవారం ఈ రెండు పనికిరావు. అలాగే అమావాస్య రోజు అట్లా కొన్ని చూసుకుంటారు. చూసుకొని ఆ రోజు వినాయక నిమజ్జనానికి మంగళవారం అనేది మంగళప్రదాయం కాదు, మంగళప్రదమే. కానీ ఆయన లోపలికి వచ్చినప్పుడు మన ఇంటికి ఆడపడుచు వచ్చింది, మంగళవారం పూట ఆడపిల్ల పంపిస్తాం, శుక్రవారం పూట ఎట్లా పంపిస్తాము అంటారు కదా. మరి అంతటి పరమాత్మ వచ్చాడు వాళ్ళ మన ఇంటికి మంగళవారం పూట. అంటే మనకు అన్ని మంగళాలు ఇచ్చేటటువంటి స్వామిని మంగళవారం పూట పంపిస్తాము, సమస్య లేదు. ఆయన మంగళవారం మన ఇంట్లో ఉండాల్సిందే అని పంపించారనమాట. శుక్రవారం పూట కూడా పంపించకపోవడానికి కారణం అందుకని ఆయన లక్ష్మీ గణపతిగా, అట్లాగే అమ్మవారితో, అంటే అమ్మవారి యొక్క శక్తులు కూడా అన్ని ఆయన యందు ఉన్నాయి, ఇమిడీకృతమై. అందుకోసమని సరస్వతి శక్తి కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం శుక్రవారము సమస్త శుభాలని ఇచ్చేటటువంటి రోజున పంపించరు. కాబట్టి ఆ 2 రోజులు ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే నాయన ఇక మీ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పడమేగా, అది చెప్పలేరు. కాబట్టి ఆ మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా ఇట్లా కొన్ని రోజులు చూసుకొని మంగళప్రదం, ఎక్కువ మంగళప్రదం కాబట్టి పంపించారు. అందుకని ఆయన్ని చక్కగా రకరకాలైనటువంటి పూజలు అర్చనలు చేసుకొని బేసి సంఖ్యతోటి కూడినటువంటి 9 రాత్రులు లేదు 11వ రోజు 13, 10 అట్లా లెక్క చూసుకొని ఎన్ని రోజులు మీరు 365 రోజులు ఉంచుకోవచ్చు. కానీ ఏ రోజు సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మన దేశంలో? అంటే అన్ని రోజులు వాస్తవానికి చేయలేరు. ఎందుకంటే గణపతిని తీసుకొచ్చి పెట్టుకొని నియమనిష్టలతోటి అన్ని రోజులు మానవుడు చెయ్యాలి అంటే కొంచెం కష్టమే. కారణం ఏమిటంటే ప్రతివాడికి ఇల్లు, పిల్లలు, సంసారము, వ్యవహారము అన్నీ ఉంటాయి. అందుకనే ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు కూడా అప్పటికప్పుడు గణపతిని ఆవాహన చేస్తారు, అప్పటికప్పుడు ఆ రోజే ఉద్వాసన చెప్పేస్తారు షోడశోపచార పూజల్లో కూడా. అలా కాకుండా నిత్యము గణపతిని ఎవరు చేస్తారు అంటే స్మార్తులు, వాళ్ళకి పంచాయతనము అని పూజ ఉంటుంది. ఈ పంచాయతనంలో మనకి విష్ణుమూర్తి ఉంటారు, పరమేశ్వరుడు ఉంటాడు, అంబిక అమ్మవారు ఉంటారు, సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటాడు. ఈ 5గురు ఈ గణపతి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా జీవముతోటి ఉంటారు. వాళ్ళకి ఇంకా ఉద్వాసన ఉండదు, ఆవాహన ఉండదు, ఎప్పుడు అందులో ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం ఇంట్లో నిత్యము పూజ చేసుకునేటప్పుడు వాడు జీవితకాలం ఉన్నంత వరకు ఆ పూజ చేయాల్సిందే, ప్రతినిత్యం జరుగుతున్నట్టే. కానీ విగ్రహంగా ఓ రూపం తీసుకొచ్చుకొని పెట్టారా, రూపం తీసుకొచ్చుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ స్వామివారికి ఉద్వాసన చెప్పాల్సింది. అలా ఉద్వాసన చెప్తారు. సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య, ఇది ప్రధానం. రాత్రులు లెక్క వేసుకుంటారు, పగలు కాదు. చంద్రుడి యొక్క స్పర్శకి ప్రాధాన్యత ఇస్తారు. రైట్, ఓకే. అంటే ఇక్కడ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం అసలు, అంటే మిగతా దేవుళ్ళకి దేవతలకి వినాయక రూపానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వినాయక రూపం చూసిన వెంటనే చూడముచ్చటగా చూడాలనిపిస్తుంది, దానికి కొన్ని విశిష్టత ఏంటి? మీరు చూడండి, ఇప్పుడు వినాయకుడి యొక్క తొండం ఉంది. ఎవరికైనా ప్రపంచంలో బాగా మాట్లాడగలిగే శక్తి ఉన్నవాడు మాట్లాడకుండా కూర్చోండయ్యా అంటే కుదురుతుందా? ఒక యాంకర్ని తీసుకొచ్చి ఎదురుగుండా మిమ్మల్నే కూర్చొని ఎవరైనా డామినేట్ చేయాలంటే ఊరుకుంటారా? వెంటనే అవసరమైనటువంటి ఆన్సర్స్ చెప్తారు. కానీ వినాయకుడు అక్కడ చెప్పేది ఏంటి అంటే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ సీట్లో కూర్చోలేరు. ఎంత జ్ఞానం ఉన్నా
ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అని నోటి మీద వేలు పెట్టుకునేటటువంటి ఏకైక రూపం గణపతి. అలా అని కూర్చున్నావా కాదు, ఎక్కడైనా అవసరమైతే ఏనుగు అరిచే అరుపు ఏమిటి? నిషాదంలో అరుస్తుంది, దాన్ని పెద్దగా ఘీంకరిస్తుంది. నిషాదము అంటే ఏనుగు అరుపు అంటే ఉచ్చైస్వరంలో. ఎక్కడైనా అవసరమై ఎవరైనా అవసరాన్ని మించి మాట్లాడుతున్నారా అప్పుడు తొండాన్ని లేపి ఎంత స్థాయిలో నువ్వు అరవగలవు అంటారు, కానీ అనవసరంగా మాట్లాడకు సాధ్యమైనంత. అది ఇంకే ప్రాణైనా చూపించగలదా ఈ ప్రపంచంలో? రెండోది, అమ్మవారిని అయ్యవారిని విడివిడిగా మీరు శివుణ్ణి అను అమ్మవారిని కొలవక్కర్లా, వినాయకుడిని కొలిచినంత మాత్రానే సరిపోతుంది. కారణం ఏమిటి అంటే ఆయన ఏకదంతుడు, ఒకవైపే దంతం ఉంటుంది, రెండో వైపు దంతం విరిగిపోయి ఉంటుంది. దంతం ఉండేది మొగ ఏనుక్కి, దంతం ఉండకుండా ఉండేది ఆడ ఏనుక్కి. ఆయనకి శిరస్సుని సాక్షాత్ పరమేశ్వరుడు, మిగతా శరీరాన్ని ఇచ్చినటువంటిది అమ్మవారు. అందుకని ఒక భాగం అమ్మవారిని చూపించడానికి దంతం ఉండదు, రెండో భాగంలో అయ్యవారిని చూపించడానికి దంతం. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ఆయన ఎప్పుడూ ఆయన ముఖంలో ప్రతిబింబించేట్టుగా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఆయన చెవులు పెద్దగా ఉంటాయి, గజకర్ణం ఎవరు ఏం చెప్పినా వినాలని ఉంటుంది. శూర్పకర్ణ ఎంత అవసరమో అంత తీసుకొని మిగతా శూర్పకర్ణం అంటే చాటం లాంటి చెవులు. చాట ఏం చేస్తుంది? తుక్కంతా బయటపడేసి అవసరమైంది ఉంచుకుంటుంది. ఏది కావాలో అది విను, ఎంత అవసరమో అంతే విను, పనికి మాలిన చెత్తని మొత్తం తీసిపారే, వినేటప్పుడు మొత్తం విను, చెత్తని తీసి బయటపడేసాయి అనే సూచన ఆ గజముఖం ఇస్తుంది. తర్వాత భయంకరమైన జ్ఞాపక శక్తికి సూచన కూడా అదే. ఏనుగులో ప్రత్యేకత ఏంటంటే చిన్న సూది కింద పడేయండి మీరు ఎప్పుడైనా మావటి వాడి దగ్గర, ఆ సూదిని తీసి వాడి చేతిలో పెడుతుంది. పెద్ద బర్మా దుంగల్ని పెట్టండి, ఆ దుంగని కూడా ఎత్తి అక్కడ పెట్టేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకత. తర్వాత మొహానికి చెయ్యున్నటువంటి ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అంటే అది కేవలం గజమే. ఓకే, రైట్. బంగారా శర్మ గారు, మన నిమజ్జనం అలాగే వినాయకుడి విశిష్టతకి సంబంధించి మనం ఇక విశ్లేషణ కొనసాగిద్దాం.